కూడా ఇలాంటి వేధింపులు ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. పట్టపగలే హత్యలు జరుగుతూ ఉన్నాయి, పట్టపగలే దోపిడీ జరుగుతూ ఉంది, పట్టపగలే అరాచకం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం అరాచకమైన ప్రభుత్వం. దీన్ని అంతమందించాలంటే అందరూ కూడా సమయం పాటించాలి. అందరం ఒక్కటి కావాలి, అందరం ఒక్కటే ఎదురు తిరగాలి. తమిళనాడులో అంతకుముందు శ్రీలంకలో నేపాల్లో ఎట్లా జరిగిందో ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వస్తుంది, దగ్గరలోనే ఉంది. కనుక దయచేసి అలా కూర్చోండి, కూర్చోండి. కనుక అందరూ వాళ్ళు చూద్దాం, ఇంకా 10 నిమిషాలు చూద్దాం. ఆర్టీఓ సంఘం చూద్దాం, కలెక్టర్ గాని ఆర్టీఓ గాని ఎస్పీ గాని తక్షణమే బాధితులను ఇక్కడ తీసుకొచ్చి ఆధార పరిస్థితులు లేదనుకుంటే మనమే అక్కడికి పోవాలన్న ఆలోచన చేస్తాం. అర్ధగంట లోపల మనం తీసుకురాకపోతే మేమే కార్యక్రమాలు ప్రకటిస్తాం, మేమే మీ సంఘం చూస్తాం. ఎక్కడుంటే అక్కడికే మేము వస్తాం. ఇంకా ఇంతమంది కొమ్ము కాస్తా చూస్తాం. ఆర్టీఓ ఎందుకు తీసుకుపోతాడు? ఏం జాగీర్ ఆర్టీఓ గాని ఇక్కడ లోకల్ సిఐ డిఎస్పీ గాని ఏం చేస్తున్నట్లా? ప్రజాస్వామ్యం ఇక్కడ ఉందా లేదా? ఏ రాజ్యాంగం ఇది? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందా? ఏ రాజ్యాంగం ఉందా? ఏం అరాచకం ఇది? ఒక చిన్న పసికులను చంపడమే కాకుండా బాధితులను కొమ్మేస్తూ వాళ్ళను పరిమితి దాకా పంపించి రాజ్య మర్యాదలు చేసి ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా అట్టుడుతూ ఉంటే ఇప్పటివరకు యాక్షన్ తీసుకోకుండా ఇన్ని నిర్బంధాలా? కేటీఆర్ గారు వస్తున్నారనగానే భయమా? కేటీఆర్ గారు వస్తున్నా అంటే మేము బాధ్యతలు తీసుకుపోయి దాచిపెడితే మరి మేము ఊరుకుంటామా? ఖచ్చితంగా ఎక్కడ ఉంటే అక్కడ వస్తాం. మర్యాదగా ఇక్కడ తీసుకొచ్చి బాధిత కుటుంబాలను ఇక్కడ తీసుకొచ్చి మా ప్రజా సంఘాలు ఇక్కడ మా నాయకుల పక్షాలు నిలబడి ఇక్కడ ఏం జరిగిందో మేము నిజ నిర్ధారణగా మేము తెలుసుకుంటాం. కనుక ఎవరు కూడా ఆవేశపడకుండా మనం వెయిట్ చేద్దాం. ఇక్కడ మా బహుజన నాయకులు అందరు ఉన్నారు. దయచేసి అందరు కూడా తోసలాడకుండా కూర్చోవాల్సిందని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అయితే అలా ఒక నిమిషం ఆగండి. సరే, బాధితులు అలా ఒక నిమిషం, బాధితులలో బాధితులు ఎస్సీ కమిషన్ వాళ్ళు వచ్చిరంటే అక్కడికి తీసుకెళ్లారు. మా జేఏసీ నాయకులు, బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు బాధితుల వెంబడే ఉన్నారన్న. వాళ్ళు వాళ్ళ పక్షాన్ని వాళ్ళెంబడే ఉన్నారు. మీరు అన్నది కరెక్టే. పాలక వర్గం ఏదైనా చేస్తారనే భయంతో దాదాపుగా 4 రోజుల నుంచి ఆ బాధితుల పక్షాన మా అధినాయకుడు విశారదన్ మహారాజు చెప్పినట్టుగా బాధితుల పక్షాన ఉండి మేము కాపాడుకుంటూ వస్తా ఉన్నాం. మీరు అలాంటి అపోహలు ఎవరూ దాచిపెట్టలేదు. మేము ఖచ్చితంగా మా బీసీఎస్సీ ఎస్టీ నాయకులు అక్కడ ఉన్నారు వాళ్ళ పక్షాన. మీరు దాని గురించి ఏం టెన్షన్ పడాల్సింది లేదు.